వంట నూనెల రేట్లు సలసల కాగుతున్నాయి. ఆయిల్ ధరలు రోజురోజుకి పెరుగుతుండడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో కేజీ ఆయిల్పై 5 నుంచి 10 రూపాయల ధర పెరిగింది. అలాగే 15 కేజీల డబ్బాపై 100 రూపాయల వరకు ధర పెరిగింది విక్రయదారులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వంటింట్లో నూనెలో మంటలు పుట్టిస్తున్నాయి. 15% వరకు ఏదైతే ఉందో 15 నుంచి 20% వరకు రేట్లు పెరిగిన పరిస్థితి ఉంది. దిగుమతి సుంకాలు పెరగడంతో 15 నుంచి 20% వరకు నూనె రేట్లు పెరిగాయనే ప్రచారం నడుస్తుంది. ప్రస్తుతం ఈ గతంలో ఉన్న రేట్లు ఇప్పుడు కూడా ఉన్నట్లేదు. గతంలో ఏ రేట్లు ఉన్నాయి, ప్రస్తుతం ఏ రేట్లు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గత నెలలో కూడా రేట్లు భారీగా పెరిగిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం రేట్ ఎంత ఉంది, ఏం ఆయిల్ కొనడానికి వచ్చాడో వినియోగదారుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పన్నా, మీరు గతంలో తీసుకున్నప్పుడు ఆయిల్ రేట్ ఎట్లా ఉన్నాయి, ప్రస్తుతం ఇప్పుడు రేట్లు ఏమని చెప్తున్నారు? కేవలం 2 రోజుల క్రితమే నిన్నలా మొన్న వచ్చాను ఇక్కడికి. ఇదే అంగడికి ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ 15 లీటర్లు అడిగితే 2150 చెప్పారు. 24 గంటలు గడచక ముందే 2200 అంటున్నారు. ఏంటిది, ఎంత అన్యాయము! వినియోగదారుడు భరించే స్థితిలో లేరు. ఇప్పుడు ఆయిల్ ధరలు మీరు రేట్లు పెరిగాయంటున్నారా? గత నెలలో తీసుకున్నప్పుడు ఎట్లుంది? మీరు నిన్న ఒక్కరోజే రేటు పెరిగిందని చెప్తున్న పరిస్థితి కూడా గత నెలలో కూడా తీసుకుంటారు. ఎంత ఉంది రేటు? ఇదే అంగడి ఆయన 2150 చెప్పాడు. ఈ పొద్దు 2200. ఏమయ్యా ఇంత దారుణం అంటే మేమేం చేస్తాము, పెరిగినాయి నేను మామూలుగా ఉండే విషయం చెప్పారు. అంటే ఎన్ని లీటర్లు డబ్బా తీసుకు? 15 లీటర్లు. 15 లీటర్లు ఎప్పుడు తీసుకున్నా ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎవరైతే షాప్కి సంబంధించి యజమాని కూడా ఉన్నారు, రేట్లు సంబంధించి ఏదైతే కంపెనీల ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం. ఏ ధరలు విక్రయిస్తారు, ఏ ఆయిల్ విక్రయిస్తారు, ఆ రేట్లు ఎలా ఉన్నాయి? పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, వేరుశెనగ నూనె మేము విక్రయిస్తాము. కేవలం గత 2 రోజుల్లోనే కిలోకి 4 నుంచి 5 రూపాయలు దిగుమతి సుంకం పెంచిన ద్వారా పెరిగింది. ఇండోనేషియా నుంచి కృత్రిమ కొరత సృష్టిస్తూ అక్కడ పాలకవర్గం బయోడీజిల్ కన్వర్ట్ చేసిన దానికి ఇది కృత్రిమంగా ఇక్కడ ధరలు పెరుగుతున్నాయి. మీరు ఏమేమి విక్రయిస్తారు? మీ దగ్గర లీటరు, 15 లీటర్లు, 5 లీటర్ల డబ్బాలు కదా, ఆ రేటు ధరలు ఎలా ఉన్నాయి? గతంలో 2150 రూపాయలు విక్రయిస్తా అంటే ఇప్పుడు 2200 రూపాయలు మాకే చెప్తున్నారు. అంటే 2 రోజుల్లోనే కేవలం 1 లీటర్కి 4 నుంచి 5 రూపాయలు ధరలు పెరిగినాయి అమాంతంగా. ఏ కంపెనీల ధరలు ఎలా ఉన్నాయి? మేము ఇక్కడ అన్ని ఫ్రీడము, గోల్డ్ డ్రాపు, ప్రియా గోల్డ్, లయన్ బ్రాండ్ ఇట్లా అన్నీ అమ్ముతాము. ఇప్పుడు 2 రోజుల ఇంత వ్యత్యాసం ఎందుకు? కన్జ్యూమర్ నుంచి చాలా వ్యతిరేకత వ్యక్తం. అంటే మీరు చెప్తున్న కంపెనీలకు సంబంధించి ఒక బాటిల్ పైన ఎంత రేటు పెరిగింది? 4 నుంచి 5 రూపాయలు 1 లీటర్కి పెరిగింది. అంటే ఒక 15 లీటర్ డబ్బాకి 50 నుంచి 75 రూపాయల వరకు పెరిగింది. అంటే ఈ రేట్ల ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందంటున్నారు? మీకేమైనా సమాచారం ఉందా? ఇప్పుడు వివాహాది శుభదినాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా 4 నెలలు ఇలాగే ఉంటే, పండుగలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి చాలా ఇబ్బందిగా వస్తుందని. ఇంకా రేట్ పెరిగే అవకాశం ఉందంటారా? ఇంకా పెరిగే అవకాశమే ఉన్నట్లు కనపడుతుంది. ఏదైతే ఉందో ప్రస్తుతం మనకి యజమాని చెప్తున్న దాని ప్రకారం అయితే 1 లీటర్ ధరకి 5 రూపాయలు పెరుగుతుందని చెప్తున్న పరిస్థితి ఉంది. మిగిలిన 15 లీటర్లకు అయితే దాదాపు 50 నుంచి 100 రూపాయలు కూడా పెరుగుతాయని చెప్తున్న పరిస్థితి. మనం చూడవచ్చు, కంపెనీకి సంబంధించి 15 లీటర్ల డబ్బా అయితే 2540 రూపాయలు ఉంది. అయితే ఈ ధరలు మున్ముందు పెళ్లిళ్ళ సీజన్ కావడంతో ఆయిల్ కొనడానికి పెద్ద ఎత్తున ఆసక్తి, ఆయిల్ లేనిదే పెళ్లిళ్ళు జరిపే పరిస్థితి, ఏదైతే వంటలో నిత్యం ఉపయోగించే ఆయిల్ వాడకం ఉంటుంది కాబట్టి ఈ ధరలు ఇంకా 4 నెలలు కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకుని ఆయిల్ ధరలు తగ్గించాలని చెప్పి ఓవైపు వినియోగదారుడు, మరోవైపు కొనుగోలుదారుడు అయితే చెప్తున్న పరిస్థితి. కొనుగోలుదారుడు అయితే నిన్న రేట్లు ఈరోజు రేట్లు పూర్తి స్థాయిలో మారిపోయినాయని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ధరలు నియంత్రణ చేయకపోతే తాము ఇంట్లో వంట నూనెతో వంట చేసుకునే పరిస్థితి కూడా ఉండదని చెప్పి ఇక్కడున్న ఎవరైతే ఉన్నారో వినియోగదారులు కానీ కొనుగోలుదారులు కానీ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, NTV.